కొందరు జీవితంలో ఆనందాలు సంతోషాల కన్నా పగలు ప్రతీకారాలు కక్ష అర్పణలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఏది ఏమైనా పగను తీర్చుకోవడమే జీవిత లక్ష్యంగా మార్చుకుంటారు. అహర్నిశలు ప్రతీకారం తీర్చుకోవడానికి స్కెచ్లు వేస్తుంటారు. చివరికి ఆ పగ ప్రతీకారం తీర్చుకోవడానికి తమ ప్రాణాలనే పరంగా పెడుతుంటారు. అయితే సాధారణంగా ఇదంతా మనం సినిమాలో చూస్తుంటాం. దాదాపు అన్ని సినిమాలో రివెంజే మెయిన్ సబ్జెక్టుగా ఉంటుంది. అయితే అదంతా సినిమాలో బాగుంటుంది, రియల్ లైఫ్లో దారుణాలకు దారితీస్తుంది. కొన్ని ప్రాణాలు పోయే ప్రమాదకరం ఉంటుంది. ఇక ఆ నేరానికి పాల్పడినందుకు మరికొందరేమో జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఇదంతా తెలిసినా చాలా మంది పగే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇక ఇప్పుడు ఓ వ్యక్తి పగ ఏకంగా ఓ నిండు కుటుంబాన్ని చావు బతుకుల మధ్య పడేసింది. 8 మంది ప్రాణాలపైకి తెచ్చింది. అందులో నుంచి 3 పరిస్థితి విషమంగా ఉండగా మిగిలిన 5 కూడా చికిత్స పొందుతున్నారు. ఇక అసలేం జరిగిందనే విషయానికి వస్తే, కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలో ఓ గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 8 మందిపై విష ప్రయోగం జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన కొద్దిసేపటికే వాళ్ళందరికీ తీవ్రమైన వాంతులు, కళ్ళు తిరగడంతో తీవ్రమైన అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్ళందరినీ చుట్టుపక్కల వాళ్ళు అంబులెన్స్ పిలిపించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక ఆ 8 మందిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. మిగతా 5 కూడా చికిత్స పొందుతున్నారు. అయితే సడన్ గా ఒకే కుటుంబంలోని 8 మంది తీవ్ర అస్వస్థకు గురి కావడం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. స్థానిక పోలీసులు కూడా ఈ ఘటన పట్ల ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందనే కోణం విచారణ మొదలుపెట్టారు. అయితే ఈలోగా 2 రోజుల తర్వాత ఆ కుటుంబంలో ఓ చిన్నారి చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చి పోలీసులతో చెప్పిన మాటలు విని వాళ్ళు షాక్ అయ్యారు. తమకు తెలిసిన పక్కింటి చౌడారెడ్డి అనే వ్యక్తి భోజనానికి ముందు నీళ్లు తాగే నెపంతో ఇంట్లోకి వచ్చాడని, వంటగదిలో కాసేపు గడిపాడని బాలిక పోలీసులతో చెప్పింది. అతను వెళ్లిపోయిన తర్వాత అందరం కూర్చుని భోజనం చేశామని, దాని తర్వాత కొద్దిసేపటికి అందరూ తీవ్ర అస్వస్థకు గురయ్యామని చెప్పింది. దీంతో ఆ బాలిక ఇచ్చిన క్లూతో పోలీసులు వెంటనే చౌడారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు బండారం బయటపడింది. అయితే బాధిత కుటుంబం పక్కింట్లో నివసించే పాపిరెడ్డి అనే వ్యక్తితో వారికి చాలా కాలంగా డ్రైనేజీ విషయంలో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో పాపిరెడ్డి సూచన మేరకే తాను వారి భోజనంలో విషం కలిపినట్లు చౌడారెడ్డి అంగీకరించారు. మొదట పురుగుల మందు కలిపినట్లు అనుమానించిన విచారణలో భాగంగా సాంబారులో విషపూరితమైన ఉమ్మెత్తకాయలు రసం కలిపినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో చౌడారెడ్డితో పాటు పాపిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇది పక్కా ప్రణాళికతో చేసిన నేరమని, నిందితులు బాధితుల నమ్మకాన్ని దుర్వినియోగం చేశారని, ఇద్దరిని అరెస్టు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఈ ఘటనపై చిక్కాబల్లాపూర్ ఎస్పీ కుశాల్ చౌక్సీ అన్నారు.